చూడండి, వామపక్ష ఉద్యమాలు తిరిగి మనం అర్థం చేసుకున్న వ్యక్తి దున్నేవాడిదే భూమి అని ఒక వామపక్ష ఒక స్లోగన్, అది నినాదం. కానీ ఇక్కడ దున్నన ప్రతి భూమి వైఎస్ జగన్ అయిపోతుంది. పొద్దున భవిష్యత్తులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వస్తుంది. ఉండని ప్రతి ఇల్లు వైసీపీ నాయకులు అయిపోతుంది. దున్నే ప్రతి భూమిని తాకట్టు పెట్టేస్తారు, ఉండే ప్రతి ఇల్లుని తాకట్టు పెట్టేస్తారు. మన ఆస్తుల మీద మనకి హక్కులు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు, మీ బిడ్డలకి ఏమన్నా పెళ్లి చేయాలంటే మీరు కూర్చొని పసుపు కుంకాల కింద స్టాంప్ పేపర్లు ఇస్తాం వచ్చిన అల్లుడికి. రేపు పొద్దున ఎక్కడ ఏమి ఇస్తాం? జెరాక్స్ ఫోటోలు ఇస్తే మనకి తీసుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ జెరాక్స్ ఇస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయా? రేపు పొద్దున కష్టం వచ్చింది, బ్యాంకులు ఒరిజినల్ స్టేట్మెంట్స్ అడుగుతాయి, దానికి ఎవరిని దానికి ఏం వివరణ ఇచ్చారు వైసీపీ వాళ్ళు? రేపు పొద్దున కష్టం వచ్చింది, పక్కనకి వెళ్ళి మనం కూర్చోబెట్టి తనఖా పెట్టాలంటే ఆ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా ఫోటో స్టాట్ ఇస్తారంటే ఎవరు తీసుకుంటారు? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక అరాచక ప్రభుత్వం. ఇది 5 సంవత్సరాలు విధ్వంసం క్రియేట్ చేశారు. ఇంకొక 5 సంవత్సరాలు మనం భరించలేము ఈ ప్రభుత్వాన్ని. నేను పొద్దున్నే చంద్రబాబు గారు, నేను సిద్ధార్థనాథ్ సింగ్ గారు మన కూటమి మేనిఫెస్టోని విడుదల చేశాం. దీంట్లో మీ అన్ని మన నాయకులు రేపు నుంచి చెప్తారు. ముఖ్యంగా కీలకమని చెప్తాను, మీ భవిష్యత్తు కోసం జగన్ అడుగుతాను, మీ పథకానికి డబ్బులు ఎక్కడియాలి? నీకు దోపిడీకి దారులు ఎత్తగలిగినప్పుడు 41,000 కోట్లు నువ్వు మద్యంతో దారి ఎత్తగలిగినప్పుడు, 40,000 కోట్లు ఇసుకతో దోచగలిగినప్పుడు, ఇన్ని లక్షల మందికి మేము ఇవ్వడానికి మేము కూడా దారులు కనిపెడతాం. దారులు నేను చంద్రబాబు గారు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పాను, షణ్ముఖ వ్యూహం జనసేన ఇది కూడా ఉండాలి. సూపర్ 6 రెండు కలిపి దాదాపు 12 అంశాలను కీలకంగా చేశాం. యువతకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు, నెలకి నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ప్రతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి వచ్చిన 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి, ముఖ్యంగా మహిళల కష్టాలు తెలిసాం కాబట్టి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. అలాగే సూపర్ 6 షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఇంటింటికి కుళాయి అంటే ప్రధానమంత్రి పథకం ఉంది. ఆ పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత నీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్. పేదలని నేను కోరుకున్నా, ఇది షణ్ముఖ వ్యూహంలో నేను చెప్పింది, పేదలని సంపన్నులుగా చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో పథకాలు. అంటే ఉదాహరణకి మనం ఒక 10 లక్షల రూపాయలు ఒక కొత్త స్టార్టప్ పెట్టుకుంటానన్నా, చిన్న వ్యాపారం చేసుకుంటానన్నా, లేదంటే సబ్సిడీ కావాలన్నా, పెట్టుబడి అన్నా, ఇది ఈ పథకం కింద యువతకి 10 మందికి ఉపాధి కల్పించే ఒక వ్యాపారం పెట్టుకుంటే సబ్సిడీ కింద దాదాపు ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. ముఖ్యంగా యువతకి మెగా డిఎస్సి కోసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఉత్తరాంధ్ర, కోస్తా రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకి ప్రత్యేకమైన ఎంప్లాయ్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా మీరు ఎంట్రన్స్, మీకు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేదంటే స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా మీకోసం డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తాం. బీసీలకి రాజకీయ ప్రాధాన్యత, స్థానిక సంస్థల్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ 34% రిజర్వేషన్, చట్టసభల్లో
బీసీలకి 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. ముఖ్యంగా బీసీ కులాల్లో సంఖ్యాబలం లేని కులాలకి నామినేషన్ తోటి నామినేట్ చేసే పోటీ చేయలేని వర్గాలకి నామినేషన్ ద్వారా రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తాం. ముఖ్యంగా బీసీల ఆర్థిక అభివృద్ధికి 140 కులాల పైన ఉన్నాయి. వాటికి సంబంధించి దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు ఇస్తాం. అలాగే యాదవ కురబ సమాజానికి చేనేత ఉత్పత్తులపై జిఎస్టీని రీఎంబర్స్ చేస్తాం. నాయి బ్రాహ్మణ సమాజానికి దేవాలయాల్లో పనిచేసే వారికి 25,000 గౌరవ వేతనం కల్పిస్తాం. గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ ఉంటుంది. వడ్డేరు కులాలకి క్వారీల్లో 15% రిజర్వేషన్ ఉంటుంది. రజక సామాజిక వర్గానికి ధోబీ ఘాట్ల నిర్మాణాలకి ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీలు రాయితీ. మత్స్యకారులకి 20,000 రూపాయలు విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం. జీవో 217 రద్దు చేస్తాం. ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా కాపు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసం వచ్చే 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి కాపు సామాజిక వర్గం తాలూకు సాధికారత అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం. కాపు భవనాల నిర్మాణాలను తొందరగా పూర్తి చేస్తాం. కాపు యువత మహిళల నైపుణ్యాభివృద్ధికి స్వయం ఉపాధి ప్రాధాన్యత ఇస్తాం. అలాగే అగ్రవర్ణాల పేదల సంక్షేమానికి ముఖ్యంగా రిజర్వేషన్లు, ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకి రెడ్డి సామాజిక వర్గం కానీ, క్షత్రియ సామాజిక వర్గం, బ్రాహ్మణ, వెలమ ఇలాంటి అగ్రవర్ణాల్లో ఉండే పేదలకి ప్రత్యేకంగా 10% ఆర్థికంగా వెనుక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సర్వే చేసి ఏ కులం ఇంకా వెనుకబడి ఉందో వారికి ప్రాధాన్యత కల్పిస్తాం. ముఖ్యంగా హెల్త్ బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ భారతదేశంలో ఇప్పుడు దాకా ఎక్కడ లేదు. ఇప్పుడు దాకా అందరూ 2 లక్షలు 3 లక్షలకు వెళ్ళిపోతా ఉంది. అది కూడా సరిగ్గా రావట్లేదు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని రాబోతున్న కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు గారు చెప్తూ ఉంటారు, మద్యానికి సంబంధించి 60 రూపాయలు ఉన్న మందు 200కి అయిపోయింది. ఏదైనా మాట్లాడితే చాలా మంది వైసీపీ పెద్దలు మనం మద్యాన్ని ప్రోత్సహిస్తున్నామంటారు. ఎందుకు మద్యపాన నిషేధం మన రాష్ట్రంలో అమలు చేయలేమో మీకు చెప్తాం. ఒకవైపు తెలంగాణలో మద్యపానం ఉంది, ఒరిస్సాలో మద్యపానం ఉంది, అక్కడ నిషేధం లేదు. యానాంలో మద్యపాన నిషేధం లేదు, తమిళనాడులో మద్యపాన నిషేధం లేదు, మనకి ఛత్తీస్గఢ్లో మద్యపాన నిషేధం లేదు. ఇవన్నీ పక్కపక్కన బోర్డర్లు, సరిహద్దులు పంచుకొని మనం మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించలేము. దాని బదులు నేను చెప్పింది ఏంటంటే, ఆడపడుచులు కోరుకుంటే మా గ్రామంలో మద్యాన్ని నిషేధించండి అంటే, గతంలో మనకు అన్నా హజారే గారు చెప్పినట్టుగా రేలేగావ్ సిద్ధి గ్రామంలో సంపూర్ణ మద్యాన్ని నిషేధించారు. అలా 70% మంది కోరుకుంటే, ఉదాహరణకి పోలవరంలో మనకి మందు వద్దు అనుకుందాం, మద్యం వద్దు తాగడం అనేది స్వీయ నియంత్రణ. అలా 70% మంది ప్రజలు కోరుకుంటే అక్కడ సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించాలనేదే జనసేన కానీ కూటమి ప్రభుత్వం తాలూకు అభిప్రాయం. అందుకనే మద్యాన్ని తిరిగి పాత ధరలకే తీసుకురావాలి. విషపూరితమైన మద్యం బ్రాండ్లు అందరినీ రద్దు చేసి, కల్తీ సారా ఎవడు చేసినా, కల్తీ సారా కానీ స్పూరియస్ లిక్కర్ కానీ ఎవరు తయారు చేసినా వాళ్ళ మీద గూండా యాక్ట్ ప్రకటిస్తాం. అలాంటి వాళ్ళు పంచాయతీలకి దాదాపు 8,000 కోట్ల రూపాయలు జగన్ తీసేసుకున్నాడు పంచాయతీ నిధుల్ని. మేము వచ్చి ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని నేరుగా కూటమి ప్రభుత్వం పంచాయతీలకే అందిస్తాం.
పంచాయతీరాజ్ వ్యవస్థకి పూర్వ వైభవం కల్పిస్తాం. స్థానిక పాలనకు ఊతమిస్తాం. పంచాయతీరాజ్ ప్రాజెక్టు ప్రతిపాదనల కోసం బడ్జెట్లో 5% కేటాయిస్తాం. న్యాయవాదుల కోసం దాదాపు స్టైఫండ్ నెలకి 10,000 రూపాయలు, జూనియర్ న్యాయవాదులకి శిక్షణకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాం. అగ్రిగోల్డ్ ఆస్తులమ్మి బాధితులకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా పరిశ్రమలు రావాలి. ముఖ్యంగా మనకి పోలవరం కానీ ఇక్కడ మనకి ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి. వాటన్నిటినీ చేసి పెడతాం.